అంబటి రాంబాబు గారి మాట ఒకసారి వినండి. అబద్ధాలు వెళ్ళండి, మాట్లాడేది అబద్ధమే అయినా వినండి. ఈ వీడియోలు చూసాము చాలా కాలం కదా. గుంటూరు బస్ స్టాండ్ కానీ విజయవాడ బస్ స్టాండ్ కానీ వెళ్ళి అమరావతి టికెట్ అడగండి, టికెట్ కొడతారు. ఎక్కడ తీసుకెళ్తాడు? తాడేపల్లి తీసుకొస్తాడా? డైరెక్ట్ గా అమరావతి గుడి దగ్గర తీసుకెళ్తాడు. అమరావతి ఎక్కడ ఉంది? విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అమరావతి అని అడిగితే అమరావతి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. అమరావతి రాజధానికి తీసుకురాడని ఈయన అభిప్రాయం. లండన్ వెళ్ళి హైదరాబాద్ అని టికెట్ అడిగితే ఇండియాలో ఉన్న హైదరాబాద్, పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ అని అడుగుతారు లండన్ లో. అదే నువ్వు విశాఖపట్నంలో హైదరాబాద్ అంటే హైదరాబాద్ టికెట్ ఇస్తారు. అలాగే బస్ ఎక్కేవాడు కూడా రాజధాని అమరావతి, గుడి అమరావతి, అమరేశ్వరుడు ఉన్న అమరావతి అని అడుగుతారు. భీమవరాలు 2-3 ఉన్నాయి, శ్రీకాకుళాలు 2-3 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మీకు తెలుసా? బుర్రలో ఏమైనా గుజ్జుందో మోకాల దగ్గర జారిపోయిందా? బుర్రలో గుజ్జుందో మోకాల దగ్గర జారిపోయిందా? అంబటి రాంబాబు గారు రాజమండ్రి వెళ్ళి భీమవరం అంటే భీమవరం టికెట్ ఇస్తాడు. అదే గుంటూరు దగ్గరికి వెళ్ళంటే ఇక్కడ ఎక్కడో భీమవరం ఉంది, శ్రీకాకుళాలు 2-3 ఉన్నాయి. అమరావతి రాజధాని. ఓర్చుకోండి, నేర్చుకోండి, ఓర్పు వహించండి. 3 ఏళ్లు కళ్ళు మూసుకోమన్నాడు కదా మీ నాయకుడు. దయచేసి కళ్ళకి గంతలు కట్టుకుని హాయిగా కృష్ణారామాని 3 ఏళ్లు కూర్చోండి. ఆ తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో.